ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. అందుకే ఆయన అడిగిన ఏం చేస్తావు, నేను రాజీనామా నేనెందుకు అడగాలి, ఏం చేస్తావు జవాబు చెప్పాలి. బాధ్యత గల వ్యక్తిని అడుగుతాను, నేను ఎల్ఐఎంఎల్ఏనో లేకపోతే ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను. మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యుడు కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు, ఏం మాట్లాడుతావో ముందే చెప్పు. లేదా మేమేం చేయాలో కూడా చెప్పు. డిపాజిట్ వస్తుందా చెప్పండి, పోయినసారి వచ్చిన 25 ఓట్లు వస్తాయా చెప్పండి. ఇవన్నీ రాకుండా మీరు పార్టీతో కుమ్ముక్కైన ప్రజల కార్యకర్తల ఆరోపణకు ఏం జవాబు చెబుతారో చెప్పండి. ఛాలెంజ్ నేను చేస్తున్నా, రెస్పాండ్ అయినాను గమ్మనండి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎక్కడ కూడా అటువంటి ఆలోచనతోటి మేము ఓటు చోరీకో లేకపోతే ఇతరత్తా పాల్పడే పార్టీ మాది కాదు.